ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలాంటిది నువ్విలా ప్రతిసారి వాళ్ళ అమ్మలా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళెంత బాధపడతారో ఆలోచించావా? పెద్దవాళ్ళం మాకే నువ్వు అరుంధతిలా మాట్లాడుతుంటే మా మనసు ముక్కలైపోతుంది. అలాంటిది వాళ్ళ పిల్లలు వాళ్ళెంత బాధపడతారో నీకు తెలుసా? సారీ ఆంటీ, పిల్లల బాధ తీరుద్దాం అనుకున్నాను కానీ ఇంకా బాధ పెడుతున్నానని అనుకోలేదు. చూడమ్మా, అయిందేదో అయిపోయింది. ఇక నువ్వు వాళ్ళ అమ్మలా ఉండవలసిన అవసరం లేదు. నువ్వు నీలాగా ఉంటే చాలు, సరేనా? సరేనండి. పదవే. పిల్లల మీద కన్న ప్రేమ ఎలా దాచుకోగలను మావయ్య గారు? అయినా మీరు చెప్పింది కూడా కరెక్టే. ఎప్పటికీ కలిసి ఉండలేనప్పుడు వాళ్ళకి మళ్ళీ దగ్గర అవ్వడంలో అర్థం లేదు. పిల్లలు భాగి ఒకటైపోయారు కాబట్టి ఇక భాగిని ఆయన్ని ఒకటి చేసేస్తే నేను వచ్చిన పని అయిపోతుంది. వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి ఏదో ఒక మార్గం ఆలోచించాలి. ఏమైందండి? ఏమైందే? గా కార్ని మీరు గట్ల చూస్తారు? అది మనోహరి కార్. అంటే మనోహరి వచ్చింది. సార్, నేను చెప్పినా కదా, నేను చూసింది మనోహరినే. మీరే నా మాట వినలేదు. మీతో అనాథ శరణాలయానికి వెళ్తున్నానని చెప్పి కోర్టుకెందుకు వచ్చింది? అయిపోయింది మనోహరి, అడ్డంగా దొరికిపోయావు. ఇప్పుడు నిన్ను ఎవరు తప్పించలేరు. రాథోడ్, మనోహర్కి కాల్ చేయి. ఓకే సార్, కాల్ చేస్తాను. చిత్ర, నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు వెళ్ళావు. ఓకే ఓకే. హాయ్ సార్. చిత్ర, నువ్వేంటి ఇక్కడ? మా ఫ్రెండ్ కేసు ఒకటి హియరింగ్ ఉంటే తనకి తోడుగా వచ్చాను సార్. ఇందాక భాగ్యని కూడా కలిశాను. ఏదో ప్రోగ్రాం ఉందని ఆ పని మీద వచ్చామని చెప్పింది. అవును. నీతో మనోహరి కూడా వచ్చిందా చిత్ర? లేదు సార్. ఎందుకలా అడుగుతున్నారు? ఓ, కార్ని చూసి అడుగుతున్నారా? మనోహరి ఆశ్రమానికి వస్తే నేనే తన కారు తీసుకుని ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ అమర్, చిత్ర చెప్పేది ఒక్కసారికి నమ్ము. మనోహరి గిట్లా వచ్చింది సార్, నేను చూసిన. అనాథాశ్రమంలో ఉన్న మనోహర్ని నువ్వెక్కడెలా చూసావు? ఏమైంది సార్? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, కరుణ ఎవరినో చూసి కన్ఫ్యూజ్ అయినట్టుంది.
మనోహరి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళొస్తాను సార్. బాయ్ బాయ్. ఒసే గా పోరి ఖచ్చితంగా ఏదో దాస్తుందే. మనోహరి గీ పోరి కలిసి ఖచ్చితంగా ఏదో చేస్తారు. నువ్వు జరంత జాగ్రత్తగా ఉండు. రాథోడ్, సార్. కార్తీ. ఓకే సార్. సరే నేను బయలుదేరుతాను. గాడ్, ఈ బాగి సంగతి ఇంటికి వెళ్ళాక చెప్తా. బాలిక, బాలిక, ఏమైనది? ఉన్నట్టుండి నీ మస్తిష్కమునకు పదును పెట్టుచుంటివి, ఎందులకు అంతగా ఆలోచించుచుంటివి? బాలిక, మేము నీతోనే మాట్లాడుచున్నాము. ఏమి జరిగినది? చెప్తే మాత్రం విని ఊరుకోవడం తప్ప ఆరుస్తారా తీరుస్తారా? ఏమంటివి ఏమంటివి? ఈ చిత్ర విచిత్ర గుప్తుడు చేయలేనివి కూడా ఉన్నవా? చిలుక వలె మారవలెన, మానవుని వలె మారవలెన, లేక మా రూపమునే మార్చవలెన? చెప్పుము, ఏమి మార్చవలెనో చెప్పుము. మా ఆయన మనసు మార్చాలి. మార్చగలరా? మార్చగల ఆయన నా జ్ఞాపకాలతో ఒంటరిగా మిగిలిపోకూడదు. నా చెల్లెలు నా పిల్లలకి తల్లిగానే మిగిలిపోకూడదు. ఇద్దరు భార్యాభర్తలు అవ్వాలి. కొత్త జీవితం మొదలు పెట్టాలి. దానికి ఏమైనా చేయగలరా చెప్పండి. నీవు అటులు అడిగినచో మేమేమి చెప్పగలము? నీ పతిదేవుని మనసులో నీవు ఉన్నావు. నిన్ను మరువలేక ఆ బాలికతో కలిసి ఉండలేక అతగాడు ఇబ్బంది పడుచున్నాడు. ఆ ఇబ్బంది ఇద్దరి మధ్య నుంచి తొలగించాలి. అది ఎలా చేయాలో అర్థం కావడం లేదు గుప్తా గారు. నీవు నీ పతిదేవుని వద్దకు వెళ్ళి నిన్ను మరచి ఆ బాలికతో కొత్త జీవితమును ప్రారంభించమని చెప్పుము. అప్పుడు నేను అనామిక బాడీలోకి ఎలా వచ్చానో అన్న దగ్గర నుంచి మొత్తం జరిగిందంతా చెప్పాలి. చెప్పమంటారా? వలదు వలదు, ఆగుము. మేమే ఏదో ఒకటి యోచించదము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.